ఏపీలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. పౌర్ణమి రోజు ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన ఏరువాక పున్నమి సాగుకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అన్నదాతలు ఏరువాక పౌర్ణమిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు, రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. మరి రైతుల పండుగైన ఏరువాక సందడిపై నేలతల్లి ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమదాల వలస మండలం రావికంటిపేటలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులను ప్రారంభించారు. తానే స్వయంగా తలపాగా కట్టుకొని దుక్కి దున్ని పొలంలో నాట్లు వేశారు. ఎడ్ల బండిపై చెర్నకోల పట్టుకొని సందడి చేశారు. రైతులకు అండగా ఉంటానని సీఎం భరోసా కల్పించారు. ఉరిమే ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్లో ఏరువాక ప్రారంభమైంది. పశువులను శుభ్రంగా కడిగి రంగులద్ది అందంగా అలంకరించి ఏరువాకను ప్రారంభించారు సాగుదారులు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడంతో ఎమ్మెల్యేలు మొదలు సీఎం వరకు అంతా పొలం బాట పట్టారు. అరకపట్టి పొలం దున్నారు. ఉత్సవంలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో సాగుకు కొత్త కళ తీసుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం రవికంటిపేట గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా అరకదున్ని ఏరువాకకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆధునిక సాగు పద్ధతులపై చైతన్యం తెచ్చేలా యంత్రాలతో పొలాన్ని దున్ని నాట్లు వేశారు. ఎడ్ల బండిపై చెర్నకోల పట్టుకొని సందడి చేశారు. తమ అభిమాన నాయకుడు రైతుగా మారిన తీరును చూసి కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ఇటు జగ్గు శాస్త్రులపేట సమీపంలోని ఎన్టీఆర్ గ్రీన్ఫీల్డ్ స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న రైతు బీమా పథకాన్ని సీఎం ప్రారంభించారు. మన రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయాలి. వర్షం వచ్చినప్పుడే పంటలేయడం కాదు, వర్షాభావం వచ్చిన పంట పండించుకునే సమర్థత తెలివితేటలు మనకున్నాయి. అలాంటి వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాలి. భూగర్భ జలాలు పెంచాలి. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెరిగితే మనం మెషిన్లు పెట్టుకుంటే తద్వారా వర్షం అటు ఇటు పడకపోయినా మనకి ఇబ్బంది రాదు. ఈరోజు శ్రీకాకుళం ఉంది, 1400 మిల్లీమీటర్ల వర్షపాతం పడుతుంది. రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం పడే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక 15 రోజులు 20 రోజులు వర్షం పడకపోతే మీ పంటలన్నీ తారుమారైపోతున్నాయి. వర్షం మీద ఆధారపడుతున్నారు. అదే రాయలసీమకి వెళ్తే 500 అడుగుల కిందనుంటే 1000 అడుగుల కిందనుంటే బోర్లేసి నీళ్లు పైకి తీసుకొచ్చి ఈ పంట చేనులకు నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈ జిల్లాలో అందుకని ఎన్టీఆర్ జలశ్రీ కింద 25,000 పంప్ సెట్లు ఇచ్చాను. ఏ జిల్లాకు ఇవ్వలేదు. విజయనగరం శ్రీకాకుళానికి ఇచ్చారంటే మీరు నీటి వినియోగాన్ని పూర్తిగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతు ఆనందంగా ఉంటే సమాజం ఆనందంగా ఉంటుందన్నారు సీఎం. రైతు కుటుంబాలను ఆదుకోవడానికే చంద్రన్న బీమా పథకమని తెలిపారు. రైతు క్షేమంగా ఆనందంగా ఉండాలని, అందుకోసం రైతులకు అన్ని వేళలా అండగా ఉంటానని అన్నారు. రైతు కష్టాల్లో ఉంటే సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసి యాంత్రీకరణలో రైతులు ముందుకు సాగాలన్నారు సీఎం. వ్యవసాయంలో ఖర్చులు తగ్గాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సాగులో సమస్త సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా విత్తనాలను అందిస్తామన్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. సాగునీటి విషయంలో సమస్యలు ఉండవని, భూగర్భ జలాలను పెంచడంతో పాటు నదులను అనుసంధానం చేస్తామన్నారు. ఏరువాక వల్ల రైతుల్లో చైతన్యం వస్తుంది.
అదే మరి అందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేస్తారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది వ్యవసాయం గురించి ఆలోచిస్తాం. ఇంకో పక్క ప్రకృతి గురించి మనం ఆలోచించాలి. భగవంతుడు మనకు ప్రకృతినిచ్చాడు. ప్రకృతిలో భాగమే నీళ్లు, చెట్టు ఇవన్నీ. ఈ వ్యవసాయంలో ఒకటి రెండు కాదు, అనేక కార్యక్రమాలు టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఈ టెక్నాలజీలో మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ డ్రోన్స్ కూడా ఉపయోగించి సాయిల్ టెస్టింగ్ కానీ క్రిమి సంహారక మందులు ఎట్వాడాలని ఆలోచిస్తున్నాం. ఒకప్పుడు మనం తినే తిండిలో రసాయనిక ఎరువులు వినియోగం అధికంగా ఉండేది. క్రిమి సంహారకాలతో ఆహారం విషతుల్యమయ్యేదని, కానీ ఇప్పుడు రసాయనాల వాడకాన్ని నివారించామన్నారు చంద్రబాబు. ప్రకృతి విధానాలతో పంటల సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతులను ఆర్థిక పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని, దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ సంవత్సరం ఆముదాల వలసలో ఏరువాక కార్యక్రమం చేయడం నేను చాలా గర్వపడుతున్నా. నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నా. రైతుల్లో నిరంతరం చైతన్యం పెంచాలని, స్ఫూర్తిని పెంచాలని, తద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఈరోజు ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పోరాడుతున్నాం. పోరాట ఫలితమే మీరు చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే నరేగా ఉందో దాన్ని కూడా వ్యవసాయానికి అనుసంధానించిన కమిటీ వేశారు. ఈరోజు రేపు ఒకసారి చర్చ చేస్తున్నాం. నేను కూడా అందులో మెంబర్గా ఉన్నా. గట్టిగా ఫైట్ చేసి న్యాయం చేపిస్తాం. ఇంకో పక్క గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది. వ్యవసాయదారులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా గవర్నమెంట్తో పోరాడుతూనే నేను ఎంత శక్తి ఉంటే అంత శక్తిని ఉపయోగించి రైతాంగాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. ఏపీ ప్రభుత్వం ఏరువాక కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించడంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం అదిరిపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొని అరకదున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే మణిగాంతి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఏరువాక పున్నమి వేడుకలను ప్రారంభించారు. ఈ ఏడాది రైతులకు సిరుల పంటలు పండాలని వారు అభిప్రాయపడ్డారు. వెబ్లాండ్ చేసాము, అదేవిధంగా చాలా చేసాము. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా చేసినటువంటి ఇవన్నీ. మరి ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంటే ఇంకా రైతులకు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఉంటే మమ్మల్ని మర్చిపోతారని చెప్పేసి వీఆర్ఏలు అడిగారు. సార్ మా సంగతి ఏం చేశారంటే మొన్ననే వాళ్ళకి ఓ జీవో ఇచ్చాం. వాళ్ళకి 6,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్లకు 10,500 రూపాయలు వీఆర్ఏలకు ఇచ్చాం. ఇటు మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలోనూ ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రైతులు, గ్రామస్తులు భారీగా వేడుకల్లో పాల్గొన్నారు. రైతులు బాగుంటే దేశం బాగుంటుందన్నారు టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు. రైతులు పంట మార్పిడి, భూసార పరీక్షలు ప్రతి సంవత్సరం చేయించుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కొక్కిరపాడులో ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్లు ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి నాగలితో దుక్కులు దున్నారు. ఏరువాక పౌర్ణమి రోజున రైతులతో కలిసి పొలంలో నాగలి దున్నటం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి పల్లెల్లో ఆదరణ లభిస్తుందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం వందలాది కోట్లు ఖర్చు చేస్తుందని, వీటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరారు.
రైతులందరూ కూడా ఈ యొక్క ఏరువాక కార్యక్రమాన్ని పునస్కరించుకుని అందరూ కూడా నార్లు పోసేవాళ్ళు నారు పోసినటువంటి వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఊడటం, ఆ రకంగా మరి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్సాహాన్ని నింపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. అత్యధిక సాంకేతికపరమైనటువంటి విజయాలని ప్రభుత్వం సాధించింది. వరి ఎకరాకి 55 నుండి 60 బస్తాలు వచ్చే విధంగా మరి వంగడాలు ఉన్నాయి ఈ రోజున. ఇదివరకు చెప్తూ ఉంటే మనందరం కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇదంతా టీవీలు పేపర్లు చెప్తున్నాయని ఒక అద్భుత కల్పనగా కొట్టిపారేసినటువంటి సందర్భాలు మనందరం ఉన్నాయి. కానీ ప్రత్యక్షంగా ఈరోజు 55 బస్తాల నుండి 65 బస్తాలు 60 బస్తాల దాకా పండటం మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, పట్టుదల. ఈ సంవత్సరం ఖరీఫ్ అందరికీ కూడా గత 3 సంవత్సరాల ఖరీఫ్లో ఏ విధంగా ఎటువంటి వాతావరణ ఒడిదుడుకులు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా పంట ఏ విధంగా ఇంటికి వచ్చిందో అదేవిధంగా ఈ ఖరీఫ్లో కూడా రైతులందరికీ కూడా వ్యవసాయం లాభదాయకంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కాకుండ రూరల్ మండలంలోని నడకదూరు గ్రామంలో నాగళ్లకు పూజ చేసి దుక్కులు దున్ని ఏరువాక పౌర్ణమిని ఘనంగా ప్రారంభించారు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. రైతుల శ్రేయస్సు కోసం పోరాడే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడంతో పాటు నూతన యంత్రాలను సబ్సిడీ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సైతం తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని చెప్పారు. మరి విత్తనాలని కూడా అందుబాటులో తెచ్చాం, నీరిచ్చాం. ఈరోజు రైతానికి సంబంధించిన సబ్సిడీల ద్వారా మరి యంత్రాలన్నీ కూడా ట్రాక్టర్స్ కానీ మరి మైక్రో న్యూట్రిషన్ కానీ అలాగే కోత మిషన్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వేళ పెద్ద ఎత్తున ఫెర్టిలైజర్స్ కూడా అందుబాటు తీసుకొచ్చాం. శాంతి వ్యవసాయాన్ని మరి ప్రోత్సహించడం జరుగుతుంది. వ్యవసాయాన్ని డబల్ డిజిట్ గ్రోత్గా తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాలు కూడా తీసుకురావడం జరిగింది. ఈవేళ రైతులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నీరు ఇచ్చడం, 2 పంటలు కూడా నీరు ఇచ్చి పంటలు పండించడం జరుగుతుంది. కడప జిల్లా జమ్మల్మడుగు పరిధిలోని ఎస్ ఉప్పలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఏరువాక పూర్ణమి కార్యక్రమాన్ని మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. తొలకరి జల్లులు కురిసిన వెంటనే రైతులు విత్తనాలు వేయడం జరుగుతుందని, రైతులు చక్కగా పంటలు పండించి లాభాల బాటలో నడవాలని అన్నారు. 200 కోట్ల రూపాయలతో పశువులకు ఉచిత ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 51 లక్షల రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఫ్రీగా అనౌన్స్ చేయబోతున్నాడు. అంటే ఏదన్నా జరిగినప్పుడు 5 లక్షల రూపాయలు కాకుండా 2 లక్షల రూపాయలు పంట పొలంలో జరిగినా కూడా మనకు దానికి తోడు మన మోటార్లు ఏదైనా కాలిపోయినా కూడా దానికి కూడా కవర్ అవుతాయి. ఈ రాష్ట్రంలో గేదెలు, గుర్రాలు కానీ, జీవాలు కానీ, పొట్టేలు కానీ 3 కోట్లు ఉన్నాయి. వాళ్ళకు ₹1 పెట్టుబడి పెట్టకుండా మేము త్వరలోనే మేమే ఇన్సూరెన్స్ 200 కోట్లు అవుతుంది ఖర్చు. 200 కోట్లు రాష్ట్రమే భరించి మీకు అందరికీ ఇంకా మీరేం కట్టాల్సి పడలే. అవి ఏమన్నా చనిపోతే దాని విలువ 60,000 అయితే 60,000, 50,000. ఇప్పుడు ఎద్దు కొన్ని 60,000-70,000 ఉన్నాయి, కొన్ని గేదెలు 50,000-60,000 ఉన్నాయి, కొన్ని పొట్టేళ్ళు అయితే 10,000 అవుతాయి. వాటికి ఫోటో కొట్టిస్తే నెల తిరిగే వాళ్ళకు ఆ అమౌంట్ కూడా ప్రీమియం ఫ్రీగా వస్తుంది. కట్టేది మేము, ఇచ్చేది మీకు. అంటే రైతులకు ఇది కూడా ఒక శుభవార్త. మీకు ఇన్సూరెన్స్, మీ పశువులకు కూడా ఇన్సూరెన్స్.